గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏమిటంటే నా బర్త్డే వ్లాగ్ అన్నమాట. రీసెంట్గా ఏప్రిల్ 19 నా బర్త్డే అయితే అయింది. సో ఇయర్ బర్త్డే అయితే మాత్రం నాకు అసలు నెవర్ ఫర్గెటబుల్ అనమాట. ఎందుకంటే చాలా మెమొరీస్ని, చాలా మూమెంట్స్ని అసలు మర్చిపోలేను. అది మీకు కూడా చూపించాలనిపించింది. సో ఆ మెమొరీస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ మొత్తం చూపిస్తున్నాను అనమాట. సో ఎండ్ వరకు చూడండి. మార్నింగ్ చాయ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను. అలాగే ఆలుగడ్డ ఫ్రై అయితే చేశానండి. ఈవినింగ్ అయితే ఎన్వి తెచ్చుకున్నాము. అదే మీకు ఇక్కడ షేర్ చేసుకున్నాను అన్నమాట. డెఫినెట్గా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ముందైతే ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ చూడటం స్టార్ట్ చేసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బర్త్డే రోజు అయితే నేను సరదాగా అలా బీచ్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా, చూడండి. ఇంకా ఆ రోజు సండే కావడంతో మా చిల్డ్రన్ కూడా ఇంట్లోనే ఉన్నారు. సరదాగా మేము అందరం కలిసి బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. అదే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను, చూడండి. చూసారుగా, ఆ రోజు సండే కావడంతో చాలామంది అయితే ఎంజాయ్ చేయడానికి వచ్చారు బీచ్కి. వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. కొబ్బరి చెట్ల మధ్య చల్లటి గాలితో చాలా అంటే చాలా బాగుంది. చూడండి గైస్. ఇక ఈ వీడియో క్లిప్ వచ్చేసి మా చిల్డ్రన్ అయితే మీ అందరికీ హాయ్ చెప్తున్నారు గాయస్. చూసారుగా, బీచ్ అయితే ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. చాలా గాలితో చాలా హాయ్ అనిపించింది అన్నమాట ఉన్నంతసేపు కూడా. పైన ఆకాశంలో అయితే ఫ్లైట్ అయితే వెళ్తుంది. దగ్గరలో అయితే ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్తాయన్నమాట ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా.
సరదాగా అలా పార్క్కి వెళ్ళి మా చిల్డ్రన్తో టైం అయితే స్పెండ్ చేస్తాము. ఆ రోజు అక్షయ తృతీయ కావడంతో వైభవ్ జ్యువెలరీ వాళ్ళు అయితే గోల్డ్ కాయిన్స్ అయితే సేల్ చేస్తున్నారు అక్కడ. సరదాగా మేము కూడా చూడటానికి వెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట. చాలామంది అయితే కొనుక్కున్నారండి. 50 మిల్లీగ్రామ్స్ నుంచి 100 నుంచి 500 మిల్లీగ్రామ్స్ వరకు ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. అదే మేము చూస్తున్నాం అక్కడ. తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తామండి. ఆ రోజు సండే కాబట్టి వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. బీచ్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం, లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. తర్వాత మా హబీ మై చిల్డ్రన్ కూడా కేక్ అయితే తీసుకొచ్చారండి. సో ఫైనల్లీ ఇయర్ అయితే బర్త్డే ఎలా ఎండ్ అయింది. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో సీ యూ షో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మీ వర్సైడస్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి. ఇంకా పూర్తిగా వీడియో అయితే చూసేయండి. ఫైనల్లీ నా బర్త్డే అయితే ఇలా జరిగిందండి. మా చిల్డ్రన్ అండ్ మా అవి కూడా ఇలా సెలబ్రేట్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడైతే అక్షంతలు వేస్తున్నారు, నేనైతే దండం పెట్టుకున్నాను. కేక్ కూడా తినిపిస్తున్నారు. బీచ్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి, అవి అయితే యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి.